కుర్ల మోదీ రామ్దేవ్ యాదవ్. నేను బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుని. మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు బిగ్ టీవీకి, మరి యాజమాన్యానికి, అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ మరి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి గత పాలకులు భువనగిరి పట్టణాన్ని నిర్లక్ష్యం చేసినారు. మరి హాస్పిటల్లో చూసినట్లయితే ఇంతకుముందుకే మేము హాస్పిటల్ విజిట్ చేసినాం. గత పాలకుల వల్ల అన్యాయం అయిపోయినది మొత్తం హాస్పిటల్ వ్యవస్థ. ఏరియా హాస్పిటల్ ఈ జిల్లాలో 4 నిమ్మకు నీరెత్తినట్టుగానే ఈ యాజమాన్యం ప్రవర్తిస్తుంది. తమరు వెంటనే ఈ ప్రభుత్వ నాయకులు, మరి స్థానిక ఎమ్మెల్యే, మంత్రివర్గం నాయకులు వీళ్ళందరూ తమరు వెంటనే స్పందించి మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి హాస్పిటళ్లకు మెరుగైన వైద్యం కల్పించాలని చెప్పి రోగులు ఇబ్బంది పడుతున్నారు. డయాలసిస్ పేషెంట్లు మాత్రం మరి దారుణమైన పరిస్థితి ఉన్నది. అలాగే మరి గతంలో ఇచ్చినటువంటి స్కీమ్ ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు కొనసాగిస్తూ మరి కొత్త స్కీములను పెట్టాలి. మరి ప్రసూతి బాలికలకు కానీ మరి అమ్మాయిలకు మరి వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందించాలి. మరి ఇక్కడికి పట్టణానికి, భువనగిరి పట్టణానికి గతంలో మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసినారు. మరి అది ఆ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తూ మరి ఈ జిల్లాకు మరొక మెడికల్ కాలేజీ రావణపేటను ఇవ్వాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మరి కోరుతున్నాం గిట్లా. ఎందుకంటే ఈ గత పాలకుల వల్లనే నిర్లక్ష్యమైనది, జిల్లా అభివృద్ధి కాలేదని చెప్పి మిమ్మల్ని గెలిపించడం. మీరు గిట్ల ఈ విధంగా చేయొద్దు. ఇంకోటి ఏంటంటే నిరుద్యోగుల సమస్య ఈ జిల్లాలో విపరీతంగా ఉన్నది. మరి హైదరాబాద్కు రాజధానికి అతి చేరువలో ఉన్నా కానీ అభివృద్ధికి మాత్రం ఈ పట్టణం, భువనగిరి పట్టణం నోచుకోలేదు. ఎందుకంటే చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి అన్నిట్లలో మరి ఎలాంటి రిజర్వేషన్ కానీ ఏమీ పెట్టలేదు. ప్రభుత్వ పరంగా చూసుకుంటే ప్రభుత్వ నాయకులు ఏమీ పట్టించుకోలేదు గతంలో. ఇప్పుడు తక్షణమే పట్టించుకొని నిరుద్యోగుల సమస్యలను తీర్చాలి. అలాగే ఇక్కడ పారిశ్రామిక వాడగా మరి భువనగిరిని గుర్తించాలి. అలాగే ఐటీ కారిడార్ను మా భువనగిరి పట్టణానికి రిలీజ్ చేయాలి. అలాగే మరి ఇక్కడ భువనగిరి పట్టణంలో మరి ఒక జిల్లా కేంద్రంలో డిగ్రీ కాలేజ్ లేకపోవడం మరి దారుణమైన పరిస్థితి అన్ని జిల్లాల్లో ఉన్నది. మరి తక్షణమే వెంటనే ఇక్కడ ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తక్షణమే ఈ జిల్లా యంత్రాంగం అంతా మరి ఇవన్నిటిని సమాలోచన చేసి ఈ జిల్లా వెనుకబాటు గురితనాన్ని అయినది కావున తక్షణమే మరి ఈ జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం.